హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను దేవ్ భాస్కర్ని. ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి కొండారెడ్డిపల్లి విలేజ్లో అయితే ఉన్నాయన్నమాట. మనకు ప్రస్తుతానికి అయితే లోడ్ అయితే గత 6 ఆవులు అయితే లోడ్ అయితే దిగినాయి అనమాట. మనకు గత రేట్ వచ్చేసి మనకు అండ్ 60,000 నుంచి ఒక గత మనకు అయితే 80,000 వరకు అయితే ఉన్నాయన్నమాట. మనకైతే కొన్ని పాలిచ్చే ఆవులు ఉన్నాయి, కొన్ని సూడి ఆవులు ఉన్నాయి. మొత్తానికి అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలు అయితే కనుక్కుందాము. ఫస్ట్ అయితే నా వీడియో ఇష్టం ముందు లైక్ చేయండి అని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మళ్ళీ మనం కొత్త వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోయింది రండి. మళ్ళీ పేరేం పేరు అన్న? ఏ ఊరు అన్న ఇది? కొండారెడ్డిపల్లి. మన షాద్నగర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 20, ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ వారం మీ తాను ఎన్ని ఆవులు వచ్చినాయన్న? 6 ఆవులు వచ్చినాయి. మళ్ళీ ఏం ధర నుంచి ఏం ధర వరకు ఉంది? 1,10,000 అంటే నార్మల్గా ఇప్పుడు మనకు తక్కువ ధర నుంచి 60 నుంచి స్టార్ట్. ఓకే, మనకి ఇప్పుడు స్టూడియో ఆవులు ఉన్నాయి, పాలిష్ ఉన్నాయి. 4 నింపులు ఉన్నాయి. ఓకే, 2 పాలై ఉన్నాయి. ఓకే, మనకి చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకైతే ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకైతే ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే ఆవుల డీటెయిల్స్ అయితే అన్న మాటలు అయితే అనుకున్నాము. ఓకే రండి, చూస్తారు కదా అన్న. ఫస్ట్ కొత్త పన్నా ఇది 6 పళ్ళ మీద ఉందన్న. ఓకే, 2 లాక్షన్ ఇప్పుడు ఇంతే 2వ ఈత. ఓకే, మరి ఇప్పుడు అంటే ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న ఇప్పుడు ఈనాడానికి? ఇది 20 రోజులు టైం ఉందన్న. ఇది ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారా మనకైతే 20 రోజులు అయితే టైం ఉందంట ఈనాడానికి అయితే. మనకు వచ్చేసి ఇది మనకి ఇప్పుడు 2 ఇప్పుడు సెకండ్ ఈత అవును. మనకి ఇప్పుడు దీని దగ్గర పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న? ఒక 7 నుంచి 8 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి. ఓకే, మనకు వచ్చేసి ఇది ఏమావు? ఓకే, మనకు చూసారా మనకైతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మినిమం దీని దగ్గర 7 నుంచి 8 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, మనకి దీని ధర ఏం చెప్తున్నా అన్న? 85,000. 85,000 అంటే మేము తగ్గుతా అన్న? ఫైనల్ అంటే ఫైనల్ రేట్ చెప్పాను అన్న, మొత్తం 75,000. ఓకే, మనకి దీని దగ్గర అయితే ఇప్పుడు 7 నుంచి 8 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట. ఒక 75,000 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఆవుకైతే. ఇప్పుడు మినిమం వచ్చేసి ఇక్కడ 60,000 నుంచి 60,000 ఆవులునే. ఓకే, మనది ఇక్కడ ఆల్రెడీ 60,000 నుంచి కూడా ఆవులు అయితే ఉన్నాయన్నమాట. చూసారా ఇప్పుడు ఫస్ట్ ఒకటి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి. అండ్ ఒక ఈనాడానికి అయితే ఒక 1 వీక్ టైం పెట్టుకోవచ్చు. ఓకే, సెకండ్ అవతకి వెళ్ళిపోయిందండి అన్న. సెకండ్ కొత్త పన్నా ఇది ఒలిస్టన్లా హెచ్ఎఫ్లా క్రాస్ బ్రీడ్ అన్న. ఓకే, మైసూర్లో గిట క్రాస్ బ్రీడ్ ఇది. ఓకే ఓకే, 7 నుంచి 8 లీటర్ల పాలు వస్తుంది అన్న. 7 నుంచి 8 వరకు ఇస్తుంది. 6 పళ్ళ మీద ఉందన్న. 6 పళ్ళ అంటే ఇప్పుడు సెకండ్ ఇస్తావు కదా? సెకండ్ లాక్షన్. ఓకే, అంటే ఈనాలేదు. ఓకే, ప్రెగ్నెన్సీ ఉంది. ఓకే, అంటే ఇంకా దీని దగ్గర దీని టైం ఎంత వరకు కట్టుకోవచ్చు అన్న? 20 రోజులు ఉందన్న. ఓకే, 20 రోజులు వస్తుంది అన్న. 20-25 రోజులు ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా కదా ఉన్నది చెప్పేస్తారు అనమాట. 20 డేస్ టైం పడుతుంది కాబట్టి 20 రోజులు టైం పడుతూ ఉంటాం మనకు వచ్చేసి. అండ్ మనకు ఏంటంటే వినడానికి ఒక 20 డేస్ టైం పెట్టుకోండి మీరైతే. అండ్ మనకు వచ్చేసి దీని దగ్గర పాలు ఎంత వరకు కట్టుకోవచ్చు అన్న? ఒక 8 నుంచి 9 వస్తుంది అన్న. దీన్ని పల్సటి పే అన్న, పేపర్ లాంటి తోలు ఇది. ఓకే ఒకసారి ఓకే, మనకి చూసారా మనకైతే ఆవు చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి. అండ్ చూడొచ్చు ఇది కూడా బోడే అనమాట మనకైతే. ఇది మినిమం ఒక 20 డేస్ టైం పెట్టుకోమంటుండే అన్న అయితే వినడానికి అయితే మనకు వచ్చేసి. అండ్ చూసినారు కదా, దీని ధర ఏం చెప్తానండి? 85,000. ఫైనల్ రేట్ చెప్పండి అన్న. 78,000. ఓకే, చూసినారు కదా ఫ్రెండ్స్, మనకైతే 78 వరకు అయితే వస్తా ఉంటాం మనకు వచ్చేసి. అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా అనమాట మనకు వచ్చేసి. ఏమన్నా అంతే కదా? ఓకే, ఓకే, మనకైతే వీడియోలు చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ మనకు వచ్చి మాట్లాడితే తగ్గుతా అనమాట, అంతేనా? ఓకే, చూసినారు కదా. ఓకే ఓకే, మనకైతే చూసినారు కదా, మనకైతే నెక్స్ట్ ఒక తెలిపోండి అన్న. 3వ చెప్పన్నా. ఇది జెర్సీలా హెచ్ఎఫ్లా క్రాస్ బ్రీడ్ అన్న. హెచ్ఎఫ్లా క్రాస్ బ్రీడ్. ఓకే, మైసూర్లో క్రాస్ బ్రీడ్ అన్న. ఓకే, ఇది 6 పళ్ళ మీద ఉంది. ఓకే, ఇది బ్రీడ్. ఓకే, 7 నుంచి 8 లీటర్లు వస్తాను. ఒక 25 రోజులు టైం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఈనాడానికి ఒక డెలివరీ కానీ మనకు 25 రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి. 7 నుంచి 8 వరకు అయితే పాలు ఉన్నాయంట మనకు వచ్చేసి. అండ్ అంటే ఇది ఎన్నవ ఈత ఉంటానా? ఇది 6 పళ్ళ మీద ఉందన్న. 2వ ఈతనా? 2వ లాక్. ఓకే, 2వ ఈత అంట మనకు వచ్చేసి. చూసినారు కదా, దీని పొడుగు కూడా అంటే ఒక 25 డేస్ టైం పెట్టుకోమంటుంది. మనకి 20 డేస్ కూడా పట్టవచ్చు ఆవుకైతే మనకు వచ్చేసి. అండ్ చూసినారు కదా, అవైతే ఈ విధంగా అయితే ఉన్నాడు మనకు వచ్చేసి. అండ్ దీని ధర చెప్తున్నాను మళ్ళీ 85,000 చెప్పినా. 6 పళ్ళ మీద ఉంది. ఓకే, ఫైనల్ రేట్ చెప్పాను అన్న. 78,000 అయితే వస్తున్నాను. 78,000 అంటే రెండింటికి ఒక రేట్ చెప్తున్నాను మళ్ళీ ఇక్కడ. ఓకే, మనకు వచ్చేసి ఇక్కడ మాట్లాడితే ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతుంది కదా? 2-3 తగ్గుతుంది. ఏ ఆవైనా తగ్గేస్తుంది. ఓకే, మనకి చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉన్నాడు. 3వ 3వ అయితే మళ్ళీ 4th దొరికి వెళ్ళిపోయినండి. 4th ఒక్క తెప్పన్నా. ఓకే, 2వ లాక్. ఓకే, లీటర్లు జున్ను వాళ్ళు ఉంది. ఈనిందా దీని దూడ? ఆడి దూడ ఉంది. జర్మన్ బ్రీడ్ అన్న దూడ. ఓకే, ఫీవర్ జర్మన్ దూడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసాక మనకైతే ఆల్రెడీ ఈనిందంట. అంటే ఎన్ని డేస్ అవుతుందన్న ఈయన? 2 డేస్ ఒక 2 డేస్ అయితే అవుతుందంట. మళ్ళీ ఇప్పుడు కొంచెం మినిమం పొద్దుగాల జునుపాలు అన్ని ఇచ్చిందన్న? 7 లీటర్లు ఇచ్చింది. 7
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకైతే ఇది ఎన్నో ఈతావు రెండో లాక్వేషన్ ఇప్పుడు ఓకే ఆల్రెడీ ఈయనది సెకండ్ లాక్వేషన్ అనమాట. ఓకే మనకి చూస్తున్నారు మనకైతే హెచ్ఎఫ్ అనమాట, మనకు వచ్చేసి హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట. ఓకే మనకి చూస్తున్నారు కదా ఇక ల్యాగ్ కూడా అయితే అక్కడ ల్యాగ్ ఇదే కదా ల్యాగ్ అయితే ఇక్కడ ఉంది. ఓకే మనకైతే ల్యాగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. మనకు వచ్చి దీని ధర ఏం చెప్తారా? 92,000 చెప్పినాను. ఫైనల్ రేటు 85,000 85,000 దగ్గరకు వచ్చేసి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా 85,000 చెప్తారు. మనకి ఫైనల్ రేట్ అయితే మనకి ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా ఉంటాం మనకైతే. పొడుగుందన్న. ఓకే మనకి చూసినారు కదా యాభ అయితే ఈ విధంగా ఇస్తున్నాడు మనకు ముందుకు వచ్చేసి. అండ్ మనకి ఏంటంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతుందంట మనకు వచ్చేసి. ఇక్కడ అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ అయితే పడుతున్నాను అనమాట. అన్న కాల్ చేసి అంటే వారానికి ఎన్ని వచ్చాను మీకు తానా? ఓకే చూసారు కదా సీజన్ బట్టి ఉంటుంది మనకు వచ్చేసి. అండ్ మనకైతే ఓకే లేకుండా బ్రీడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఒలిస్టాన్ బ్రీడ్ ఎక్కువ వస్తుంది, హెచ్ఎఫ్ వస్తుంది, జర్మన్ బ్రీడ్ వస్తుంది, ఓకే జెర్సీ బ్రీడ్ వస్తుంది. ఓకే కొమ్ము తక్కువ వచ్చేది మన దగ్గర. ఓకే మనకి చూసినాక మనకైతే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకా 2 ఆవులు అవుతున్నాయి. నెక్స్ట్ షాప్ కొత్త పన్నా ఫీవర్ ఒలిస్టాన్. ఓకే హెచ్ఎఫ్ కాదు, జెర్సీ కాదు, ఫీవర్ ఒలిస్టాన్. ఓకే ఫీవర్ క్రాస్ బ్రీడ్ కాదు, ఫీవర్ ఒలిస్టాన్. ఓకే 6 పళ్ళ మీద ఉంది అనేది. 6 పళ్ళ మీద ఉంది. సెకండ్ లాక్వేషన్. ఇప్పుడు ఈయన దానా ఇది ఈయనలే అన్న టైం ఉంది, 20 days ఉంది. 20 days. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినాక మనకైతే 20 రోజులు అయితే టైం పడుతుంట ఇవ్వడానికి అయితే మనకు వచ్చేసి. అండ్ మన దీని దిగితే పాలెంత వరకు కట్టుకోవచ్చన్నా? 8 నుంచి 9 వస్తుంది అన్న. 8 నుంచి 9 వరకు అయితే పాలిస్తూ ఉంటాం మనకు వచ్చేసి. అంటే మనం పెట్టుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి ఇది ఒక 20 days టైం పెట్టుకొని తినడానికి అయితే. ఇప్పుడు దీని ధర ఏం చెప్పగలుగుతున్నాను? 85,000 చెప్పినాను. ఫైనల్ రేటు? ఫైనల్ రేటు 80,000 వస్తుంది. 80,000. ఓకే ఇప్పుడు 80,000 చెప్పారు. మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే అటు ఇటు కొంచెం అయితే రైతులు వచ్చేసి అదే ఇప్పుడు రైతులు వస్తారు. నచ్చుకున్నాడు ఇచ్చేస్తాం. ఓకే మనకి ఒక్క ప్యాచెస్ అనేది లేకుండా ఫీవర్ ఒలిస్టాన్ అనేది. ఓకే ఫీవర్ ఒలిస్టాన్. ఓకే దీనికి కలర్ తెలుపు అనేది ఉండదు ఎక్కడ బ్యాక్ సైడ్ ఎక్కడైనా కానీ. అవును ఓన్లీ ఫీవర్ ఒలిస్టాన్. ఫీవర్ బ్లాక్ ఇది అదే 6 పళ్ళ మీద ఉంది. ఓకే ఒక సన్ కట్ తప్ప ఎక్కడ భాగంలో లేకుంటుంది దీనికి. ఇప్పుడు దీని దగ్గర పాలెంత వరకు కట్టుకోవచ్చా? 8 నుంచి 9 వస్తుంది అన్న. 8 నుంచి 9 10 రావచ్చు. మెయింటైన్ చేస్తాం. ఓకే అంటే మనం మెంటపేట బట్టి పాలిస్తాం. మన మెయింటైన్ బట్టి పాలిస్తాం. ఓకే మనకి మేత అదిగో నీళ్ళు అంటే ఏదైనా గొడ్డు పాలు ఇవ్వాలి. ఓకే మనకి చూస్తారు కదా మనకైతే ఆవైతే ఈ విధంగా అయితే ఉందంటే మనకు వచ్చేసి మనకు లాస్ట్ చా ఉంది. మన లాస్ట్ చా దొరికితే వెళ్ళిపోండి. లాస్ట్ చా కొద్దిగా పన్నా ఈ ఫస్ట్ లాక్వేషన్ పడ్డాను. ఓకే 6 పళ్ళు ఉంది. ఓకే లేట్ అయి కట్టింది. లేట్ అయి ఓకే రెడీ ఉంది. ఆవు ఈయన జున్వాల్ ఉందన్న. 8 లీటర్లు జున్వాల్ వస్తుంది. ఇప్పుడు దీని దూడ ఎక్కడ ఉందన్న? దూడ ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే దూడ అయితే అక్కడ ఉందన్నమాట మనకు వచ్చేసి. అండ్ ఇప్పుడు పొద్దు అంటే మార్నింగ్ జున్నుపాలు అన్ని ఇచ్చిందన్న? 8 లీటర్లు ఇచ్చింది. 8 లీటర్లు. ఓకే ఇప్పుడు ఫస్ట్ లాక్వేషన్ ఇది. ఫస్ట్ లాక్వేషన్ అన్న. ఓకే మనకి చూసినారు కదా ఫ్రెండ్స్ మనకైతే పచ్చిత తరపంట మనకు వచ్చేసి. ఓకే మనకి చూసినారా హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట మనకైతే. అది ఓకే మనకి చూసినారా మనకైతే. ఇప్పుడు ఈ ఆవు దగ్గర మనకు మినిమం ఒక ఎంతవరకు కట్టుకోవచ్చు? ఫైనల్ 10 వస్తుంది అన్న. 10 లీటర్లు తగ్గకుండా వస్తుంది. ఓకే మనకైతే 10 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే పాలు. ఇప్పుడు ఈ ఏం ధర చెప్తారు అన్నది? 92,000 ఫైనల్ రేటు 92,000 అని ఇచ్చేస్తాను. 85,000 వరకు అయితే చెప్తారనమాట మనకైతే. చూసినాక మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అనమాట మనకైతే. అండ్ కొంచెం చెప్పిన రేటు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే అటు ఇటు 2-3 వేలు అయితే తగ్గుతారు అనమాట. చూసినారుగా మనకైతే ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట ఆవులు అయితే. ఓకే 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 చూసినారు కదా మనకైతే ఆవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే. చూడొచ్చు పొద్దున అయితే పాలు ఉండేసారు, అందుకే పొడుగు మాత్రం కొంచెం లూజ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయాం రండి.